హాయ్ అండి. నేను మీ రవి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని కోరుకుంటున్నా. నేను కూడా అయితే బాగానే ఉన్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. మనమైతే ఒక పెద్ద ట్రిప్ అయితే ప్లాన్ చేశాం కదా! ఆ ట్రిప్ గురించి మొత్తం ఏ టు జెడ్ డీటెయిల్‌గా అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి. ఇంకా ఈరోజు వీడియో అనేది ల్యాగ్ అయితే చేయకుండా మనం టాపిక్‌లోకెళ్ళి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందామండి. టాపిక్‌లోకెళ్ళే ముందు మీరు ఇంకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఎళ్లి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అండి, మీరైతే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చినట్టు ఉంటది. దానివల్ల నేనైతే రోజు ఇంకా వీడియోస్ అనేవి ఇంకా ఎనర్జీగా ఇంకా మన డైలీ వీడియోస్ అనేవి చేస్తా అండి. అందు గురించి మీరు ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఎళ్లి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ ఇప్పుడైతే టాపిక్‌లోకొచ్చేస్తే, ఈ ట్రిప్ గురించి అయితే నేను చాలా రోజుల నుంచే అయితే అండి ట్రై చేస్తున్నా వర్కౌట్ అవ్వడానికి. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ ట్రిప్ అప్పుడైతే వర్కౌట్ అవ్వలేదు. కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఈ ట్రిప్ అయితే వర్కౌట్ అయిందండి. దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అదే సౌత్ ఇండియా ట్రిప్ అండి. సౌత్ ఇండియా ట్రిప్ అంటే అండి మెయిన్‌లీ మనకి 5 స్టేట్స్ అయితే ఉంటాయి. 5 స్టేట్స్ ఏంటంటే 1 ఆంధ్ర, 2 తెలంగాణ, 3 కర్ణాటక, 4 తమిళనాడు, 5 కేరళ అయితే ఉంటుందండి. సౌత్ ఇండియా ట్రిప్ అంటే ఈ మెయిన్‌లీ మన సౌత్ అంటే ఈ 5 స్టేట్స్ అనేవి సౌత్‌గా లెక్క చేయబడిందండి. అందుకే మనం ఈ సౌత్ ఇండియా ట్రిప్‌లో మొత్తం ఈ 5 స్టేట్స్‌ని కవర్ అయితే చేయబోతున్నామండి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చుంటది. మనం ఎక్కడికెళ్ళబోతున్నాం ఏంటని మీకైతే కొంచెం క్లారిటీ అయితే వచ్చుంటది గదండీ! ఇప్పుడు మనం సౌత్ ఇండియా ట్రిప్‌కైతే ఇప్పుడు క్లారిటీగా అయితే తెలుసుకున్నాం కదా! అయితే మనం ఇప్పుడు ఆ ట్రిప్ అనేది ఎలా చేయబోతున్నాం? బైకా, బస్సా, ట్రైనా ఇలా ట్రాన్స్‌పోర్ట్ ఎలా అయితే చేయబోతున్నాం దాని గురించి అయితే మాట్లాడుకుంటే, ఈ ట్రిప్ మొత్తం నేనైతే బై వాక్ అండ్ బై లిఫ్ట్ అయితే చేయడానికైతే నేను ఒక చిన్న రిస్క్ అయితే తీసుకున్నా అండి. ఈ ట్రిప్ మొత్తం మనం బై వాక్, బై లిఫ్ట్ ఎందుకు చేయాలనుకుంటున్నామంటే అండి, చాలా మంది ఎందుకు నేను కూడా మొన్నటి వరకు మనీ లేకుంటే మనం అసలు ట్రావెల్ చేయలేము ఏమో అనే ఒక ఉద్దేశంలో ఉండిపోయానండి. దాని గురించి ఇప్పటి వరకు ఒక ట్రిప్ కూడా సక్సెస్‌ఫుల్‌గా చేయలేదు. అందు గురించే ఈ బై వాక్ అండ్ బై లిఫ్ట్ అనే ఒక ఛాలెంజ్ అయితే నేను తీసుకున్నా అండి. ఎందుకంటే మనం మనీ లేకున్నా సరే మనం ట్రావెల్ చేయగలము అని చెప్పడానికి మాత్రమే ఈ ట్రిప్ అనేది నేను చేస్తున్నా. ఈ ట్రిప్ మొత్తం మనం బై వాక్ అండ్ బై లిఫ్ట్ లోనే చేస్తాం కదా! ఇది కొంచెం రిస్క్ అని నాకు తెలుసు. కానీ ఈ ట్రిప్ మనం మెల్లగా ఎలా అయినా కంప్లీట్ చేసి మనం మనీ లేకుండా కూడా ట్రావెల్ చేయొచ్చని అందరికి చెప్దామని ఈ ట్రిప్ అనేది నేనైతే బై వాక్ అండ్ బై లిఫ్ట్ లోనే చేయాలని ఫిక్స్ అయ్యానండి. ఈ డిసిజన్ తీసుకున్నాక నేను మరి బ్యాక్‌కి తగ్గే ఛాన్స్ లేకుండా ఎలా అయినా ఈ ట్రిప్ అనేది మనం బై వాక్ అండ్ బై లిఫ్ట్ లోనే కంప్లీట్ చేయాలని నేనైతే డిసిజన్ అయితే తీసుకుంది సార్. ఇప్పుడైతే మీకు మనం ఎక్కడికెళ్తున్నామో, ఎలా ఎళ్తున్నామో అనేది కొంచెం అయితే క్లారిటీ అయితే వచ్చుంటది గదండీ! మనం ఇంకా మీరనొచ్చు మరి ఫుడ్డు ఇంకా బెడ్ అంటే మనం ఫుడ్ కోసం పక్క వాళ్ళ మీద ఆధారపడకుండా ఫుడ్‌కనేది మనమే ఇంకా పైసలనేది పెట్టుకోవాల్సుంటది కాబట్టి, ఫుడ్‌కనేది మనమే ఇంకా పైసలైతే పెట్టుకోవాలండి. ఇంకా మనం నైట్ స్టే కోసం అయితే మనం ఇంకా మొన్న వైజాగ్ ఎళ్లి మనం కొంత షాపింగ్ అయితే చేసాం కదా! మన టెంట్ గాని, బ్యాక్ ప్యాక్ గాని, ఇంకా మ్యాట్ గాని, ఇంకా స్లీపింగ్ బ్యాగ్ గాని, ఇంకా ఇలాంటివి కొన్ని షాపింగ్ అయితే చేశాను. అది గూడా మీకు చూపిస్తాను. నా బ్యాగ్ గూడా ఇప్పుడైతే నేను మొత్తం డీటెయిల్డ్‌గా అన్నీ చూపిస్తానండి. ప్రస్తుతం ఇప్పటికైతే మనం మొత్తం నేనైతే బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నా. కానీ మీకు చూపించడానికి మొత్తం మళ్ళీ ఓపెన్ చేసి క్లారిటీగా పెట్టా. మొత్తం అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏమేమి తీసుకొనెళ్తున్నానో బ్యాక్ ప్యాక్‌లోనే మొత్తం అన్నీ ఒక దీంట్లోనే చూపిస్తాను ఇప్పుడు వీడియోలో మీకు. ఈ ట్రిప్ అనేది మనకి ఆగస్ట్ ఫస్ట్‌కే స్టార్ట్ అవ్వాలి. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఇది చాలా లాగ్ అయితే ట్రిప్ అయింది. దానికి మెయిన్ కారణం మనకి మైక్ అయితే మనం బోయా M1 మైక్ అయితే వైర్‌లెస్ కాకుండా ఒక మైక్ అయితే తీసుకున్నాం. మీరు లాస్ట్ వీడియో చూసుంటే దాంట్లో మీకు చెప్పాను. అది సరిగ్గా నాయిస్ క్యాన్సలేషన్ అయితే పనిచేయట్లేదు. దాని గురించే నేను ఇది కొత్త వైర్‌లెస్ మైక్ బోయా BY10 అని ఒక కొత్త మైక్ అయితే తీసుకున్నా. ఏ కామెడీ పార్ట్ ఏంటంటే అండి, దీనిలో గూడా వాయిస్ క్యాన్సిలేషన్ అయితే సరిగ్గా పనిచేయట్లేదు. మనకి ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారు వాయిస్ క్యాన్సిలేషన్ గురించి ఇక్కడ. ఇలా ప్రెస్ చేస్తే ఇప్పుడైతే మనకి ఇది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ అండి. ఇప్పుడు ఈ బటన్ అయితే ప్రెస్ చేస్తే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ అవుతది. ఆన్ అవ్వగానే ఇక్కడ మనకి గ్రీన్ లైట్ అయితే చూపిస్తుంది. చూడండి ఇప్పుడు ఆన్ చేస్తా. ఇప్పుడు చూసుకోవచ్చు అస్సలు చేంజ్ అయితే లేదు. మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే పనిచేయట్లేదు.
కానీ ఇప్పుడు మళ్ళీ దీన్ని రిటర్న్ పెట్టి మళ్ళీ ఇంకో మైక్ వచ్చే వరకు నేనైతే మళ్ళీ లేట్ చేయలేను కాబట్టి ట్రిప్ దీంతోనే ఇంకా మనమైతే ఈ మొత్తం ట్రిప్ అనేది కంప్లీట్ చేయబోతున్నాం. ఇంక ఇప్పుడు నా బ్యాక్ ప్యాక్ ఇంకా నేను ఏమేమైతే క్యారీ చేస్తున్నా ఇప్పుడు వ్లాగింగ్ ఎక్విప్మెంట్స్ అయినా సరే, ఇంకా మన క్యాంపింగ్ ఎక్విప్మెంట్స్, ఇంకా నా క్లాత్స్ అయినా సరే, ఇంక మొత్తం అనేవి మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను. చూపించి ఇంకా ఈ వీడియో అనేది ఇక్కడతో ఫినిష్ అయితే చేద్దాం. గైస్ ఇదిగో ఇది మన మెయిన్ బ్యాక్ ప్యాక్. ఇది 30 లీటర్స్ మనకి 3000 పడింది. ఇది మనం డెకాథలాన్లో తీసుకున్నాం, మీకు తెలిసే ఉంటుంది. ఇది మనకి 2 మెంబర్స్కి అయ్యే టెంట్, ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది. అది మనకి మ్యాట్, ఇది మన స్లీపింగ్ బ్యాగ్, ఇవి మన క్లాత్స్. ఇంకా ఇది మనకి క్యాంపింగ్లో లైట్ కావాలంటే ఇది మనం సమ్ లోకల్ షాప్ నుంచి ఇక్కడ దగ్గరలో ఒక దగ్గర నుంచి తీసుకున్నాం. ఇది మనకి 400 పడింది. ఇంకా ఇది నేను ఎప్పుడో ఫస్ట్ కొన్న మైక్, ఇది అరౌండ్ 200 పడింది. ఈ మైక్ కూడా నేను క్యారీ చేస్తున్నా. ఇది మన బొయ్య మైకు, ఇది తీసుకున్నాం. చెప్పాను కదా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే సరిగా పనిచేయట్లేదు అన్న, ఆ మైక్ ఇదే అది. ఇంకా ఇది మనం ఇప్పుడైతే షూట్ చేసేది ఈ మైక్తోని. ఈ మైక్ నేను రీసెంట్గా తీసుకున్నాను. ఇది 2000 చేంజ్ పడింది. ఇది దాని గురించి. ఇది మనకి చిన్న ట్రైపోడ్. ఇంకా ఇది మనకి సెల్ఫీ స్టిక్ ప్లస్ ట్రైపోడ్ అంటే తీసుకున్నా. పర్లేదు, బాగానే ఉంది, మరి వరస్టే కాదు. కానీ ఇది మనకి 1200 పడింది. ఇది మన స్లీపింగ్ బ్యాగ్ మీకు తెలిసే ఉంటుంది. ఇది మనకి పవర్ బ్యాంక్ 10,000 mAh తీసుకున్నా. ఇది మన సెల్ఫీ స్టిక్, ఇంకా మన ట్రైపోడ్ది కేస్ అనమాట. ఇది మన క్యాప్. ఇంకా ఇది మన చిన్న బ్యాక్ ప్యాక్ అనమాట. ఇది దీని గురించి అంటే, ఇది మన బ్యాక్ ప్యాక్ ఎందుకు గురించి అంటే, మెయిన్గా ఇప్పుడు మన ఐడెంటిటీ కార్డ్స్ కానీ, ఇంకా మన ఆధార్ కార్డు, ఇంకా మన వాలెట్, ఇంకా మన బ్లాగింగ్ సెటప్స్, ఇంకా ఏవైనా మనకి అర్జెంట్ వస్తువులు ఏమైనా ఉంటాయో అవైతే మనం ఆ చిన్న బ్యాగ్లో అయితే క్యారీ చేస్తున్నాం. ఇంకా మెయిన్ ఇంకా ఈ పెద్దవన్నీ, ఇంకా మిగతావన్నీ కూడా మనం ఈ పెద్ద బ్యాగ్లో అయితే క్యారీ చేస్తున్నాం. ఇంకా నా షూస్, ఇంకా మన కొంచెం స్లీపర్స్ ఇవన్నీ అయితే బయట ఉన్నాయి, అవి కూడా నేను క్యారీ చేస్తున్నాను. అవైతే ఇప్పుడు బయట నేను చూపించట్లేదు. మొత్తం అన్నీ రెడీగా ఉన్నాయండి. మనం ఇక్కడ నుంచి బయలుదేరడమే ఇంకా కొంచెం బ్యాలెన్స్. ఇంకా మనం రేపు అయితే ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరిపోయి ఇంకా మన ట్రిప్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నామండి. ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో. ఇంకా రేపటి నుంచే మన ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మొత్తం మనం ప్యాక్ చేసి రెడీ అయితే అవ్వాలి. ఇంకా ఈరోజు వీడియో ఇంతేనండి. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట పైన ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకా రేపు అయితే కలుద్దామండి.